నమస్తే, వెల్కమ్ టు ది ఎడిటర్ అనాలిసిస్. ఏపీ రాజకీయాలు చివరి ఘట్టానికి ఎన్నికల ప్రక్రియ. పోలింగ్ అయిపోయింది, ఇక కౌంటింగ్ కావాలి. కానీ ఈసారి గెలిచేదెవరు, ఓడేదెవరు సర్వత్రా ఉత్కంఠ లేపుతున్న అంశం. అయితే ఎవరికి వారు గెలుపు ధీమాలు వ్యక్తం చేస్తూనే ఉన్నారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఏ రాష్ట్రంలోని లేని ఒక ప్రక్రియ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నెలకొనుంది. బెట్టింగులు. సామాన్యంగా చాలా రాష్ట్రాల్లో బెట్టింగులు వేస్తారు. క్రీడల్లో ఎక్కువగా మనం చూస్తుంటాం, వింటుంటాం. కానీ రాజకీయ పరంగా ఈసారి ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు అన్న దానిపై అభ్యర్థుల మెజారిటీ ప్రధానంగా దీని మీద ఎక్కువగా చర్చ సాగుతుంది. వేల కోట్ల రూపాయలు ఊహించని విధంగా డబ్బు చేతులు మారుతుంది. గత కొన్ని రోజులుగా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న అంశం. మరి దీని మీద పోలీస్ శాఖ అవనివ్వండి, లేకపోతే ఈసీ అవనండి, ఉక్కుపాదం మోపాల్సిన అవసరం ఉంది. కానీ ఆ పరిస్థితులు కనిపించట్లేదు. ఎందుకంటే అంతా ఆన్లైన్ బెట్టింగ్లు. చాలా పెద్ద ప్రాసెస్ చేయాలి దీని మీద చేయాలి అనుకుంటే, దీని గుట్టు విప్పాలి అనుకుంటే. ఎక్కడో కూర్చుని 10 మంది ప్యాకెట్ ఆడుకుంటున్నారు, లేదా ఎక్కడో గ్యామ్లింగ్ జరుగుతుంది అంటే అక్కడికి వెళ్ళి పట్టుకోవడం వేరు. ఆన్లైన్లో దీన్ని ఛేదించడం అన్నది కష్టసాధ్యంగా ఇప్పుడున్న టెక్నాలజీలో కూడా ఉందా అన్నది చాలామందిలో వస్తున్న ప్రశ్న. ఇక మరొక అంశం ఏంటంటే, ఈసారి బెట్టింగుల్లో 2024, 2014 రాష్ట్ర విభజన తర్వాత ఒకసారి మనం చూద్దాం. అప్పుడున్న పరిస్థితులు, చంద్రబాబు నాయుడు గారికి విజయం అన్నారు, ఆయన గెలిచారు. పెద్దరికానికి పీట వేయాలన్నారు, అనుభవజ్ఞుడికి అందలం ఎక్కించాలన్నారు, వివిధ రకాల ఈక్వేషన్స్ తోటి ఆయన గెలిచారు. 2019కి వచ్చేసరికల్లా ఆ పరిస్థితి కంప్లీట్గా మారింది. జగన్మోహన్ రెడ్డి గారు తిరుగులేని విజయాన్ని సాధించారు. ఆయన పడ్డ కృషి కూడా అలాంటిదే. అంత ఈజీగా ఆయనకి ఏమీ పదవి రాలేదు. జైల్లో ఉన్నారు, ఇబ్బందులు పడ్డారు, పాదయాత్రలు చేశారు. రాజశేఖర రెడ్డి గారి లెగసీ ఆయనకు ఉంది. రాజశేఖర రెడ్డి గారి వారసుడిగా కూడా ఆయనకి అన్ని ప్లస్ పాయింట్లు 2019కి వస్తారు కదా. అరే కుర్రోడు కదా ఒకసారి చూడాలి అని. కానీ 2024కి వచ్చేసరికల్లా అది కంప్లీట్గా మళ్ళీ ఒక కొత్త టర్న్ తీసుకుంది రాజకీయ పరంగా అన్నది ఎక్కువగా జరుగుతున్న చర్చ. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి అంత పెద్ద ఎత్తున మ్యాండేటరీ ఇచ్చిన ఆయన పాలన కంటే కక్ష సాధింపు చర్యల మీదే ఎక్కువ ఫోకస్ పెట్టారు అన్నది ప్రజల్లోకి ఎక్కువ వెళ్ళిన అంశం. ఎందుకంటే పెద్ద ఎత్తున రచ్చలు జరిగిన అంశం. ఒకటి అంటే ఆయనకి ఏది నెగిటివ్ అవుతుంది అని చెప్పి చాలామంది విశ్లేషకులు మాట్లాడే అంశాలు మాత్రమే నేను ప్రస్తావిస్తున్నాను. ఇదేదో జగన్మోహన్ రెడ్డి గారినో వైసీపీలోనో అనడం కాదు. ఈ 2024 ఎన్నికలు జరిగిన ప్రక్రియ కోసం నేను చెప్తున్నాను. అదొక అంశం. కక్ష సాధింపు చర్యలు ఏంటి? ఆ కక్ష సాధింపు చర్యలు అంటే ప్రజాభవనాన్ని కూల్చిన దగ్గర నుంచి మొదలైంది ఈ రచ్చ. అది రైటా రాంగా ఏంటన్నది ఒక ప్రభుత్వం మ్యాండేటరీ ఇచ్చిన తర్వాత ప్రజలు వాళ్ళకి పట్టం కట్టిన తర్వాత వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు వాళ్ళు తీసుకుంటారు. ఆ రకంగానే ఆయన తీసుకున్న నిర్ణయం అది. సో అక్కడి నుంచి మొదలైంది. చివరి అంకం వరకు వచ్చేసరికల్లా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ వరకు దారి తీసింది. అక్కడ తప్ప రైటా, ఎవరు తప్పు చేశారు, ఎవరు రైట్, ఇది తప్పు చేసిన వదిలేయాలా, శిక్ష వేయకూడదా, జైల్లో పెట్టకూడదా అంటే అది ఎవ్వరూ కాదని అనరు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీదకి వచ్చిన ఆరోపణలు ఏంటంటే కక్ష సాధింపు చర్యను ఖచ్చితంగా ఒక్కసారన్నా ఇప్పటికొచ్చి చంద్రబాబు నాయుడిని ఎవరో జైల్లో పెట్టలేదు, అందుకని అది నెరవేర్చాలి. ఎట్టి పరిస్థితుల్లో అతను జైలుకి వెళ్ళాడని. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని జైలు పక్షి అంటారు, జైలు బిడ్డ అంటారు, చాలా రకాలుగా ఆయన్ని అవమానపరిచారు, కించపరిచారు, పెద్ద ఎత్తున మాట్లాడారు. ఎందుకంటే గతంలో ఆయన జైలుకి వెళ్ళి వచ్చాడు కాబట్టి. సో ఈసారి అది మాట్లాడడానికి అవకాశం ఉండదు అని మరి వాళ్ళు ఆలోచించారేమో. ఆ విధంగా ఆయన్ని జైలుకి పంపించడం జరిగింది. స్కామ్ కేసు ఓకే, అది నడుస్తుంది. అందులో ఎవరు దోషులు, ఎవరు నిర్దోషులు అని చెప్పి మనం చెప్పలేము. కోర్టుల పరిధిలో ఉన్నది కాబట్టి నేను పెద్దగా దాని మీద పోగను. ఓకే, ఈయన వెళ్ళాడు, ఆయన వెళ్ళాడు, ఆయన ఆర్థిక నేరగాడిగా వెళ్ళాడు, ఈయన ఇంకో నేరగాడిగా ఈయన వెళ్ళారు, పంపించారు అని చెప్పి పరిస్థితి. ఇదేంటంటే ఎన్నికల ముందు జరిగిన అంశం, ఎన్నికలు సమీపిస్తున్న వేళ జరిగిన అంశం. మరొక వైపు 2014లో తెలుగుదేశం పార్టీ ప్రధానంగా గెలవడానికి కొన్ని కారణాలు ఆయనకు పాజిటివ్గా పనిచేసినాయి. అది ఒకటి, నరేంద్ర మోదీ గారు విపరీతమైన హైప్ వచ్చింది 2014లో. ఇంక ఖచ్చితంగా నరేంద్ర మోదీని అక్కడ పీఎం పీఠంలో కూర్చోపెట్టాలని చెప్పి దేశ ప్రజలందరూ కూడా డిసైడ్ అయ్యారా
అన్నంత పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. సో ఆ సందర్భంలో తెలుగుదేశం పార్టీ ఎన్డీఏతో పాటు వెళ్ళడం 2014 ఎన్నికల్లో. సో అది ప్లస్ అయ్యింది. ఒకటే నరేంద్ర మోదీ, రెండు తెలుగుదేశం పార్టీకి ఉన్న బలమైన క్యాడరు, రాష్ట్ర విభజన, ఈయన పెద్దరికం, ఈయన విజను. సో ఇవన్నీ వర్కౌట్ అవుతాయి అని చెప్పి ప్రజలు భావించారు. జగన్మోహన్ రెడ్డి గారిని కూడా పక్కన పెట్టినప్పటికీ కూడా అంత తక్కువ స్థాయిలో అయితే ఆయన చూడలేదు. ఆయనకి 60 పైన సీట్లు ఇచ్చారు. అది మంచి ప్రతిపక్ష హోదా ఖచ్చితంగా ఒక మంచి స్థానంలోనే ఆయన కూర్చోబెట్టారు. అయితే ఆ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ కూడా చాలా కీలకంగా మారాడు. పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టి ప్రజారాజ్యం పార్టీ విలీనం చేసిన తర్వాత ఆయన స్తబ్దంగా ఉన్నప్పటికీ కూడా జనసేన అని చెప్పి రాజకీయ పరంగా నేను నిలబడతాను, 25 ఏళ్ళు 30 ఏళ్ళు రాజకీయం చేస్తాను అని చెప్పి ఆయన పార్టీ పెట్టి ప్రత్యక్షంగా బరిలో లేకపోయినా పరోక్షంగా చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ ఇవ్వడం, ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఓటు శాతం వాళ్ళకి ప్లస్ అయింది. సో ఈ ఈక్వేషన్స్తో 2014లో చంద్రబాబు నాయుడు గారు విజయం సాధించారు. విజయం సాధించిన తర్వాత ఆయన తీసుకున్న నిర్ణయం అమరావతిలో రాజధాని కావాలి, ఖచ్చితంగా 10 ఏళ్ళు అవుతుంది, ఇంకా 10 ఏళ్ళు అంటే ఇంకొక 2-3 రోజుల్లో 3-4 రోజుల్లో విభజన చట్టంలో ఉన్న ఏవైతే ఆ చట్టాల్లో ఉన్న అంశాలు పొందుపరిచారో 10 సంవత్సరాల ఉమ్మడి రాజధాని అనే అంశం అన్నది టైం సమీపిస్తుంది. ఇక్కడ ఉమ్మడి రాజధాని లేదు. మరి దీని మీద ఏ రకంగా మాట్లాడతారో, రానున్న రోజుల్లో ఏ రకంగా మరి దీన్ని పెంచుతారా, ఇప్పటికొచ్చి అమరావతికి అని రాజధాని ఈయనన్నారు, ఆయన తీసుకున్న నిర్ణయం. ఆ తర్వాత 2019లో ఆయన రాగానే ఒక్కసారిగా ఆయన తన అభిప్రాయాన్ని మార్చుకున్నారు, 3 రాజధానులు అన్నారు. విశాఖపట్నంలో 9వ తారీఖున ప్రమాణ స్వీకారం 2వ సారి చేస్తామని చెప్పి ఆయన డంకా బదాయించి చెప్తున్నారు. సో ఇలాంటి పరిస్థితుల్లో 10 సంవత్సరాల ఈ టర్మ్ ఏదైతే ఉన్నదో అది పూర్తయిన నేపథ్యంలో పరిస్థితి ఏంటి?